పెనుగంచిప్రోలులోని శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవాలయంలో అమ్మవారి మండల దీక్షల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. దీక్షాపీఠం వద్ద ఆలయ ప్రధాన అర్చకుడు గోపిబాబు భక్తులకు మాలధారణ గావిస్తున్నారు. ఆలయంలో ఈ నెల 31 వరకు మాలధారణ చేయనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. వచ్చే నెల 18వ తేదీ నుండి 21వ తేదీ వరకు అర్ధమండల దీక్ష కార్యక్రమం నిర్వహించనున్నారు. అలాగే ఫిబ్రవరి 11న మేఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా కలశజ్యోతి ఉత్సవం జరగనుంది. ఈ యొక్క తిరుపతమ్మ తల్లి మాలాధారణ 1990లో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు 40 మందితో స్టార్ట్ అయిన మాలాధారణ ఈరోజు 60,000 మంది దాకా వేసుకుంటున్నారు. 34 సంవత్సరాలు అవుతుంది. నేను మాలాధారణ వేసుకోవడం బిగిన్ చేసి 27 సంవత్సరాల నుండి మాల వేసుకుంటున్నాను. మా ఇంటి పేరు, మా పిల్లల పేరు అంతా అమ్మే. అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టే. అమ్మ దీక్ష తీసుకుంటే సకల ఐశ్వర్యాలు పొందుపరిచిద్ది అనే నమ్మకంతో నేను వేసుకునేది కాకుండా మా చుట్టుపక్కల తెనాలి చుట్టుపక్కల గ్రామాల్లో జ్యోతి కార్యక్రమాలు చేస్తూ అమ్మవారి ప్రచారం చేస్తూ అమ్మవారి దీక్షా ప్రచార కమిటీని ఏర్పాటు చేసి ఎంతో ఈ అమ్మవారి ఖ్యాతి ఈ ఆంధ్ర తెలంగాణే కాకుండా షిరిడి, కాశీ, తిరుపతి ఇలా అనేక రాష్ట్రాలకు వెళ్ళి అమ్మవారి ఐడి కార్డు వేసుకొని సేవాభావన చేయాలనే ఒక సంకల్పంతో ముందుకు నడుస్తున్నాం. దీనికి అమ్మవారి ఆశీస్సులు దేవస్థానం వారి యొక్క మాకు సహకారంతో మేము నడుస్తూ అమ్మవారి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలము మరియు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గోపయ్య స్వామి సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి మండల దీక్షా మాలాధారణ ఈరోజు 6:02 ప్రారంభమైంది. 25/12/2024 నుండి 31/12/2024 వరకు శ్రీ గోపయ్య స్వామి సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దీక్షా మాలాధారణ కార్యక్రమం జరుగును. కావున దీక్షా స్వాములు, ప్రజలు, భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నాం. అమ్మా శరణం, తిరుపతమ్మ శరణం.